కొంచెం చికెన్ తక్కువ తినే బాబు, లేనిపోని రోగాలను వస్తున్నాయి కోళ్ళని తినడం వల్ల. ఈ మధ్య మరీ ఎక్కువ తినేస్తున్నాను అని కామెంట్ చూడగానే వామ్మో ఇది నిజమే కదా అనిపించింది ఒకసారి నాకు. అందుకే ఈరోజు చికెన్ ని పక్కకు పెట్టేసి ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక 4 రకాల ఫ్రూట్స్ తీసుకున్నా నేను. ఆపిల్, దానిమ్మ, బనానా, పప్పడి పండు. వీటిని మంచిగా ఒకసారి కడిగి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఇట్లా కింద పడేయాలన్నమాట, జస్ట్ జోగ్గాన. ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని మంచి కాగిన తర్వాత దాంట్లో నుంచి కొన్ని పాలు సపరేట్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి దాంట్లో. ఈ ఫ్రూట్ సలాడ్ కోసమే ఈ కస్టర్డ్ పౌడర్ కొనుక్కొచ్చిన. ఫస్ట్ టైం 45 రూపీస్ 50 రూపీస్ అంతే, చీప్. కొంచెం ఎక్కువనే చేస్తున్నా కాబట్టి 3 స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నా. దాన్ని ఉండలు లేకుండా కలుపుకొని పాలు కాగిన తర్వాత ఆ పాలల్లో యాడ్ చేసుకోవడమే. షుగర్ కూడా వేసుకున్నా, రుచికి తగ్గంత వేసుకోండి మీరు కూడా. మనం కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు ఈ నార్మల్ పాలల్లో యాడ్ చేసినాం కదా, జస్ట్ 5 మినిట్స్ ఉంచుకుంటే చాలు. మరీ ఎక్కువసేపు ఉంచుకున్నారనుకోండి ఫ్రూట్ సలాడ్ కాస్త ఐస్ క్రీమ్ అయిపోద్ది గట్టిగా, జాగ్రత్త. ఇప్పుడు ఈ పాలు మొత్తం చల్లగా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్ని దీంట్లో యాడ్ చేసుకోవడమే. కొద్దిసేపు అట్లా గంట ఫ్రిడ్జ్ లో వదిలిపెట్టి తీస్తే ఉంటది. ఇది చేసింది నిజంగా నేనేనా అన్న డౌట్ కూడా వచ్చింది నాకు మధ్యలో, అంత టేస్టీగా ఉంది. ఎన్నిసార్లు ఫ్రూట్ సలాడ్ బయట తిన్నా గానీ ఇంత హెల్దీ ఫ్రూట్స్ తోని ఇంత టేస్టీగా ఎప్పుడు తినలేదు నిజం. మీరు తప్పకుండా ట్రై చేసి పిల్లలకు పెట్టండి, కడుపు నిండా తింటారు, మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారు. అమ్మా నువ్వు సూపరే అని. నేను తొందరలో వంట లెక్కన అయిపోతానేమో అనిపిస్తుంది, మీరేమంటారు? ఏమోలే, రేపు చికెన్ సూప్ వీడియో పెడతా, మిస్ అవ్వకుండా చూడండి. క్రేజీ వచ్చింది టేస్ట్ అయితే.